హాయ్ అండి, శ్రీమాత్రే నమః. నేను నిన్న పెట్టిన వీడియోకి అయితే ఇన్స్టాలో చాలామంది రెస్పాండ్ అయ్యారండి. ఇంకా అడ్రస్ చెప్పమని అడుగుతున్నారు. అడ్రస్ అయితే నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మచిలీపట్నం కోనే సెంటర్, కనకపరమేశ్వరం తల్లి గుడి, రాజపేట వెళ్ళే దారి, నేషనల్ క్యాంటీన్ ఎదురుగుండా. అసలు ఎవరిని అడిగినా చెప్తారండి. మన కోనే సెంటర్లో నుంచొని ఎవరిని అడిగినా చెప్తారు. మైక్లో మంత్రాలు వినబడతానే ఉంటాయి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇంకా 3 రోజులు మాత్రమే టైం ఉంది. దయచేసి ఇంకెవరైనా రావాలనుకుంటారండి. ఈ అవకాశం మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా వస్తుందో రాదో కూడా మనకు తెలియదండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటామో ఉండమో తెలియని రోజులండి. ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం ఇక్కడ మాత్రం కుంకుమ పూజ చేస్తున్నామంటే నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. నాలాగే మీరు కూడా సంతోషంగా ఉండాలని, మంచిగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్గా 3 రోజులు ఉందండి. బుధ, గురు, శుక్రు కుంకుమ పూజ. శనివారం నాడు మామూలుగా పూజలు జరుగుతాయి కానీ కుంకుమ పూజ అయితే ఉండదు. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా రావడానికి ప్రయత్నించండి. ఇదిగో మనం చేసిన కుంకుమ అంతా కూడా ఇక్కడ చూసారుగా వేసి రోజు పూజలు చేస్తారండి. ఆ కుంకుమ లాస్ట్లో మనకి ఇస్తారు. మనం రోజు బొట్టు పెట్టుకోవచ్చు. నిజంగా చెప్తున్నానండి, రోజుల దగ్గరికి వచ్చే కొద్దికి కూడా జనాలు అయితే మామూలుగా లేరు. 8:30, 9 అయ్యేసరికి మాకు కూర్చోడానికి కూడా ప్లేసులు ఉండట్లేదు. అంత బాగా 250, 300తో మొదలైన జనాలు మంగళవారానికి 700 మంది అయ్యారండి. ఇంకా ఈ 2-3 రోజుల్లో 1000 మంది అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. సాయంత్రం పూట కళ్యాణాలు కూడా ఎంత బాగా జరుగుతున్నాయి అంటే అంత బాగా జరుగుతుంది. పొద్దున్న 6ంటికి హోమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. మీరు ఇంకా ఎవరైనా చూసిన వాళ్ళు ఇంకా రావాలనుకుంటారండి. మీరు ఏమీ తెచ్చుకోక్కర్లేదండి. మీరు చక్కగా పద్ధతిగా లంగావణి కానీ శారీ కానీ కట్టుకొని వస్తే చాలు. అంతకు మించి ఇంకా వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. అక్కడే భోజనాలు కూడా పెడతారండి. పూజ అయ్యేసరికి అష్టోత్తరం కూడా పెందలకాడ ఆపేస్తున్నారు. 1:30 కల్లా మనం ఇంటికి వచ్చేస్తున్నాం కూడా. మీకు మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. రావడానికి ట్రై చేయండి. అమ్మవారికి